చట్టాలు అమలు చేయాలన్నా, చట్టాలు తీసుకురావాలన్నా, చట్టాలు అమలు చేయాలన్నా అది సాధ్యమయ్యేది భారతీయ జనతా పార్టీతోనే. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది ఈరోజు మనకు చాలా స్పష్టంగా ఈ డీలిమిటేషన్ యాక్ట్తో మనకు తెలుస్తూ ఉన్నది. ఎప్పుడు ఈ 50 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతున్నది మనకి మొత్తము ఈ పార్లమెంటు సీట్లు కానివ్వండి, అసెంబ్లీ సీట్లు కానీ పెంచి కూడా. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు సాధ్యమవుతుంది అంటే నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో మనకి తెలుస్తూ ఉన్నది. అంటే ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్స్ తీసుకురావడం, నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడం వల్ల ముఖ్యంగా ఎవరు లాభపడతారంటే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు మ్యాక్సిమం లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మొత్తం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారని చెప్పి సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ సీట్స్ పెంపకంతో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు చాలా అవకాశాలు వచ్చేటువంటి ఉన్నది. మహిళల గళాన్ని పార్లమెంట్లో పూర్తి స్థాయిలో వినిపించేటువంటి అవకాశం ఉన్నది. గతంలో ఎన్నో సందర్భాలలో మహిళా రిజర్వేషన్ రావాలి అని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు అనుకున్నా అది నిజం చేపించి చూపించింది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే.